హాయ్ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ FIR ఫిల్టర్ డిజైన్లో ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ లీనియర్ ఫేజ్ FIR ఫిల్టర్ ఇంపల్స్ రెస్పాన్స్ బీయింగ్ యాంటీసిమెట్రీ అండ్ n ఈక్వల్ టు ఈవెన్. చాలా పెద్దగా ఉంది కదా, డెరివేషన్ కూడా అలాగే తలతిక్కగా ఉంటుంది. కొంచెం ఓపికతో చూసేసేయండి, తగ్గేదేలే తగ్గొట్టేద్దాం. ఆల్రైట్, సో వాట్ వాజ్ దాట్ FIR ఫిల్టర్ లీనియర్ ఫేజ్ అండ్ ఇంపల్స్ రెస్పాన్స్ యాంటీసిమెట్రిక్ ఇంపల్స్ రెస్పాన్స్ అన్నప్పుడు h ఆఫ్ క్యాపిటల్ N నెంబర్ ఆఫ్ శాంపిల్స్ -1 -n that will be equal to minus of h of n. ఆల్రైట్, యాంటీసిమెట్రిక్ అన్నప్పుడు, సిమెట్రిక్ అన్నప్పుడు ఇక్కడ పాజిటివ్ ఉంటుంది అండ్ యాంటీసిమెట్రిక్ అన్నప్పుడు ఇది ఏంటి అన్నది ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు, న్యూమరికల్ సాల్వ్ చేసినప్పుడు ఫిల్టర్ డిజైన్లో ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత n ఈక్వల్ టు ఈవెన్, సో n ఈక్వల్ టు ఈవెన్, లెట్ ఇట్ బి ఒక నెంబర్ రిఫరెన్స్ చేస్తే ఈజీగా అర్థమవుతుంది. సో లెట్ ఇట్ బి 8 నాకు ఈజీగా ఉండడానికి, ఆర్ ఎల్స్ 10 సంథింగ్. ఫస్ట్ అయితే n ఈక్వల్ టు 8. కథ ఎక్కడి నుంచి మొదలవుతుంది? Z ట్రాన్స్ఫార్మ్ ఫైనల్గా ఫిల్టర్ డిజైన్ రీచ్ అవ్వడానికి లాస్ట్ స్టెప్ వచ్చేసి h of z, రైట్? ఇంపల్స్ రెస్పాన్స్కి Z ట్రాన్స్ఫార్మ్ కడితే, సో అక్కడి నుంచి మొదలవుతుంది. వాట్ ఈస్ దాట్? h of z ఈజ్ ఈక్వల్ టు and straight away FIR, finite impulse response, finite kabatti it will be summation will be from n equal to 0 to n minus 1 and h of n multiplied z raised to minus n. adi impulse response ichi అదే ఇంపల్స్ రెస్పాన్స్కి Z రైజ్ టు -n మల్టిప్లై చేసి ఫర్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ n సమ్మేషన్ చేస్తే అదే Z ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఇంపల్స్ రెస్పాన్స్ h of n అని చెప్తారు. ఆల్రైట్, అండ్ ఇక్కడ నుంచి కథ మొదలైంది. సో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ obtain the expression for frequency response బ్లా 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 ఏటో వెళ్తాడు అది. సో ఎక్కడి నుంచి అంటే సింపుల్గా Z ఈజ్ ఈక్వల్ టు e రైజ్ టు j ఒమేగా సబ్స్టిట్యూట్ చేసుకొని కింద మీద కక్క ముక్క కట్టేసి లాస్ట్ ఎక్స్ప్రెషనే మనకి ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటారు. రైట్, సో z ఈక్వల్ టు e రైజ్ టు j ఒమేగా సబ్స్టిట్యూట్ చేసుకుంటే గైస్ ఇది చాలా పెద్ద డెరివేషన్. ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద బోర్డ్ ఈజ్ ఇంపార్టెంట్. వాట్ ఇస్ దట్? z ఈజ్ ఈక్వల్ టు e రైజ్ టు j ఒమేగాతో సబ్స్టిట్యూట్ చేసుకుంటే అక్కడి నుంచి కక్క ముక్క చేస్తే వచ్చేదే. అందుకని చూడండి ఇక్కడ h ఆఫ్ కొన్ని టెక్స్ట్ బుక్స్లో h ఆఫ్ ఒమేగా అని చెప్పి వదిలేస్తాడు, కొన్ని టెక్స్ట్ బుక్స్లో e రైజ్ టు j ఒమేగా అని సబ్స్టిట్యూట్ చేసుకుంటాడు. రెండు ఒకటే, ఏ రాయైనా పళ్ళు అయితే రాలుతాయి. ఆల్రైట్, e రైజ్ టు j ఒమేగా, z ప్లేస్లో e రైజ్ టు j ఒమేగా, సమ్మేషన్ ఫైనైట్ కాబట్టి n ఈక్వల్ టు 0 టు n minus 1 h of n ఇంపల్స్ రెస్పాన్స్, అండ్ z ప్లేస్లో ఏం రాసుకోవాలి? e రైజ్ టు j ఒమేగా z ప్లేస్లో. సో నెగటివ్ ఉంది, నెగటివ్ ఇంటూ n పైనుంచి. రైట్, నా ఇది ఎక్స్ప్రెషన్ ఇక్కడి నుంచి. రైట్, అండ్ ఫర్ ఎగ్జాంపుల్ n ఈక్వల్ టు 8 తీసుకున్నప్పుడు సమ్మేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? n ఈజ్ ఈక్వల్ టు 0 టు n minus 1 అంటే n ఈజ్ ఈక్వల్ టు 0 0 1 2 3 4 5 6 and 7 కదా. ఒకవేళ n ఈజ్ ఈక్వల్ టు 8 అన్నప్పుడు n minus 1 విల్ బి 8 minus 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు 7. సో సమ్మేషన్ ఎక్కడ 7 కొట్టకండి, ఇది తప్పు రాశాను, 7. సో సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 0 టు n minus 1 0 టు n minus 1 7 వరకు సమ్మేషన్ ఉంటుంది. నా అసలు కిట్కి అంతా రిడక్షన్ అంతా కూడా ఇక్కడే దాగుంది. ఆల్రైట్, సిమెట్రీ అంటే ఈ సమ్మేషన్ ఏదైతే ఉందో ఈ సమ్మేషన్ ఇదిగోండి, అంటే n ఈజ్ ఈక్వల్ టు 0 ఒకసారి సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, n ఈక్వల్ టు 1 ఒకసారి, n ఈక్వల్ టు అలాగా n ఈజ్ ఈక్వల్ టు 7 వరకు సబ్స్టిట్యూట్ చేసుకుంటాం కదా. ఈ సమ్మేషన్ ప్లస్ 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 అంటే ఇప్పుడు ఈ సమ్మేషన్ ఎలా రాసుకోవాలంటే ఇదొక సమ్మేషన్ లాగా రాసుకోవాలి అండ్ ఇదొక సమ్మేషన్ లాగా రాసుకోవాలి. అండ్ ఫైనల్గా యాంటీసిమెట్రీ ప్రూవ్ చేసి ఒక సింపుల్ ఎక్స్ప్రెషన్కి రిడక్షన్ చేసుకుంటాం. ఆల్రైట్, సో ఈ డివిజన్ జనరల్గా ఉండాలి. అంటే n ఈజ్ ఈక్వల్ టు 8 తీసుకున్నా ఈ నొటేషన్ వర్తించాలి. n ఈక్వల్ టు 10 తీసుకుందాం, ఫర్ సపోజింగ్ n ఈక్వల్ టు 10, క్యాపిటల్ N ఈక్వల్ టు 10 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 9 0 టు 9 వరకు అంటే 0 1 2 3 4 5 6 7 8 9 అంటే 0 ఈ 5 ఒక సమ్మేషన్లో రావాలి అండ్ ఇక్కడ నుంచి ఇది ఒకే సమ్మేషన్లో రావాలని నా ఉద్దేశం. రైట్, సో ఇది రాసుకున్నప్పుడు ఇక్కడ వాల్యూ లేదు, అలాగే ఇది కూడా జనరలైజ్ చేసుకొని రాసుకోవాలి. రైట్, అది ఎలాగంటే వాచ్ కేర్ఫుల్లీ.
సమేషన్ ఇదిగోండి కలర్ మారుస్తుందని ఈజీగా ఉండడానికి n ఈక్వల్ టు 0. ఓకే, n ఈక్వల్ టు 0, n ఈక్వల్ టు 0. ఇక్కడ ద ప్రాబ్లమ్ ఈజ్ n ఈక్వల్ టు n/2 -1 అని చెప్పి రాస్తాను. జనరల్గా చెక్ చేసుకుందాం. అంటే చూడండి 0 to ఒకవేళ n ఈక్వల్ టు 8 ఇస్తే 0 to 3 రావాలి ఇక్కడ. అదే n ఈక్వల్ టు 10 ఇస్తే 0 to 4 రావాలి కదా. లెట్స్ చెక్ ఇది దానికి సరిపోతుందో లేదో చెక్ చేయండి. సో n ఈక్వల్ టు 0 దాట్స్ డన్. n/2 -1 అంటే n8 తీసుకున్నప్పుడు n/2 n/2 విచ్ ఇస్ ఈక్వల్ టు 4 - 1 విచ్ ఇస్ ఈక్వల్ టు 3 సరిపోయింది కదా. 3 వచ్చేస్తుంది ఈ మొత్తం సిరీస్ అంతా. రైట్, ఓకే. ఉంటారు, నాకు ఇష్టం వచ్చిన నెంబర్ 10 తీసుకో. 10 n ఈక్వల్ టు 10. సో n/2 ఈక్వల్ టు 5 - 1 విచ్ ఇస్ ఈక్వల్ టు 4 సరిపోయింది కదా. రైట్, అందుకనే ఇది n ఈక్వల్ టు ఈవెన్ అయినప్పుడు ఇలాగ మనం స్ప్లిట్ చేసుకోవచ్చు ఈ సమ్మేషన్. అండ్ వాట్ నెక్స్ట్? h of n e raised to -j omega n as it is పైన ఎక్స్ప్రెషన్ దగ్గర నుంచి. ఆల్రైట్, ఇది ఈ హాఫ్ అయిపోయింది. ఆల్రైట్, సో ఇది ఈ హాఫ్ ఏది 0 to 3. ఒకవేళ 8 ఇస్తే 0 to 3, లేకపోతే 10 ఇస్తే 0 to 4, అది ఇక్కడే వచ్చేస్తుంది. ప్లస్ మరి సెకండ్ సమ్మేషన్ ఉంది కదా. సమ్మేషన్ ఎక్కడ నుంచి? ఇక్కడ నుంచి to n-1, ఇక్కడ నుంచి to n-1. సో వాట్ ఇట్ విల్ బి? ఇది n/2 to n-1. చెక్, ఏ n ఇచ్చినా ఇది వర్తిస్తుంది. వై? బికాజ్ 8 ఇస్తే n/2 4, ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. అండ్ n ఈక్వల్ 10 ఇస్తే n/2 5, ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. 2 సమ్మేషన్, లాస్ట్ సమ్మేషన్ ఎక్కడ? n-1. ఇది ఇలాగ స్ప్లిట్ చేసుకుంటాం. రైట్, లెంగ్దీగా ఉంటుంది, బట్ వీ నీడ్ టు గివ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్ప్లెనేషన్. రైట్, డెఫినెట్గా. సో ఇంటూ h of n e raised to -j omega n as it is. ఆల్రైట్, సో ఇది ఈ రకంగా విత్ దిస్ ఎక్స్ప్లెనేషన్ మనము ఇలా స్ప్లిట్ చేసుకుంటాం ఇది అండ్ ఇది. రైట్, అండ్ వెరీ నెక్స్ట్ మనం దీని గురించి డిస్కస్ చేస్తున్నాం. ఆల్రైట్, దానికి ముందు గైస్ ఈ సమ్మేషన్ ఒకటే, హిడెన్ ఉంది లోపల, ఎక్కడో దాగుంది. మ్యాథమెటిక్స్లో సమ్ సబ్స్టిట్యూషన్ ఎక్సెట్రా అది చేసుకుని ప్రూవ్ చేయొచ్చు. ఇది ఒకటే. సిమెట్రీ గురించి మాట్లాడుతున్నాం కదా, ఇది ఆల్మోస్ట్ ఒకటే. అది చిన్న సబ్స్టిట్యూషన్తో మార్చుకోవచ్చు. ఇంటిగ్రేషన్లో ఫస్ట్ ఇంటిగ్రేషన్ సెకండ్ ఇంటిగ్రేషన్ సేమ్ అని ప్రూవ్ చేయడానికి సబ్స్టిట్యూషన్ ఉంటుంది కదా, అలాగే ఇది కూడా సబ్స్టిట్యూషన్. ఏం సబ్స్టిట్యూషన్ అంటే ఏదో ఒక ఇండెక్స్, సమ్ ఇండెక్స్, ఆల్ఫాబెట్ A to Z ఏదో ఒక ఇండెక్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు n, డిజైన్లో వాడిచ్చే వాల్యూ n -1 - n అని అనుకుంటాను. ఆల్రైట్, సో అప్పుడు ఇక్కడ n ఏమవుతుంది? సో ఇది ఈ స్మాల్ n విల్ బీ ఈక్వల్ టు n -1 - m అవుతుంది. ఆల్రైట్, సో ఈ ఈక్వేషన్లో ఇది ఓకే. 0 నుంచి స్టార్ట్ అయింది, ఇది కొంచెం మీనింగ్ఫుల్ ఉంది. n/2 ఇది కొంచెం లైక్ ఓకే, ఏదైనా కావచ్చు. ఇది ఇందులోకి ఉంది హిడెన్ సమ్హౌ. ఇది దీనికి సమానమే, అది రాబడ్డానికి సబ్స్టిట్యూషన్ వాడుతున్నాం. రైట్, ఓకే. ఇలాగా సబ్స్టిట్యూషన్ మార్చినప్పుడు డెఫినెట్గా లిమిట్స్ కూడా మారాలి. అవునా, ఇంటిగ్రేషన్లోనే ఉంది కదా మ్యాథమెటిక్స్లో సబ్స్టిట్యూషన్. లైక్ నేను ఇక్కడ m ఇండెక్స్ ప్లగిన్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా నవ్ దిస్ వన్ ఇదేంటిది n ఈక్వల్ టు స్మాల్ n విల్ బీ ఈక్వల్ టు రన్నింగ్ ఫ్రమ్ దిస్ వన్ టు దాట్ వన్. రైట్, సో యా అలాగా సబ్స్టిట్యూషన్కి వెళ్ళినప్పుడు ఇది కూడా మారుతుంది. ఇక్కడ నేను mతో వచ్చినప్పుడు ఇక్కడ కూడా లిమిట్స్ కూడా మారాలి. సో అది ఎలా చెక్ చేయాలంటే ఇది మళ్ళీ ఈ ఈక్వేషన్కి రావాల్సింది, కన్ఫ్యూజ్ అవ్వకండి. మళ్ళీ ఈ ఈక్వేషన్కి రావాలి. ఎలా అంటే n ఈక్వల్ టు n/2తో స్టార్ట్ అయితే m ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఈ ఈక్వేషన్లోకి వెళ్ళిపోతాం. ఆల్రైట్, ఇదిగోండి ఇక్కడ ఇది స్టార్ట్ అయింది కదా. సో m ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో చెక్ చేసుకోవాలి. ఏది ఈ n వాల్యూ ఏదైతే ఉందో n ఈక్వల్ టు 1/2 ఏదైతే ఉందో ఇక్కడే సబ్స్టిట్యూట్ చేసుకుంటే చెప్పేస్తుంది. ఆల్రైట్, సో m ఈక్వల్ టు ఎక్కడి నుంచి n-1. ఆల్రైట్, n-1 ఇది కన్ఫ్యూజన్ లేకుండా ఇది రాసుకోండి. మైనస్ ఆఫ్ n ఎక్కడి నుంచి n/2 అక్కర్లేదు, దీనికి అక్కర్లేదు. ఇట్స్ వాట్ ఈస్ దాట్? ఎక్కడికి వెళ్తున్నాం? n ఈక్వల్ టు n/2 అయితే ఈ m ఎక్కడికి అంటే n-1 మైనస్ ఆఫ్ n ఎంత n/2. ఆల్రైట్, సో 1n and half n. 1n మైనస్ హాఫ్ n ఏమవుతుంది? విచ్ ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ n-1. ఆల్రైట్, చూడండి ఇక్కడికి వచ్చేసింది n/2 అండ్ రిమెంబర్ ఈ n/2. ఆల్రైట్, ఈ n/2
-1 ఎందుకంటే n-1 తర్వాత వస్తుంది. ఆల్రైట్. సో n ఈక్వల్ టు n/2 అయితే m ఈక్వల్ టు n/2 - 1తో స్టార్ట్ అవుతుంది. ఆల్రైట్. సో అలాగే ఈ లిమిట్ ఏంటి, n ఈక్వల్ టు n-1 అయితే m ఏమవ్వాలి, m విల్ బి రన్నింగ్ ఫ్రమ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఈ ఈక్వేషన్ n-1 ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేసుకుని మైనస్ n ఏమవ్వాలి, n వన్స్ అగైన్ ఇది n-1 విచ్ ఇస్ ఈక్వల్ టు 0, n-1 మైనస్ n-1 సో ఈక్వల్ టు 0. ఆల్రైట్. సో ఈ సబ్స్టిట్యూషన్ రైట్, ఈ చిన్న చేంజ్. అండ్ what takes next, which is equal to summation. ఈ ఫస్ట్ సమ్మేషన్లో ఏం తేడా లేదు, సమ్మేషన్. ఆల్రైట్. సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to n/2 - 1 h of n e raised to - j omega n. No change in that one. సెకండ్ సమ్మేషన్లో చిన్న చేంజెస్. సమ్మేషన్ నేను n ఇండెక్స్ కాకుండా m ఇండెక్స్ కావాల్సి వచ్చినప్పుడు n ఈక్వల్ టు n/2 అయితే m ఎక్కడి నుంచి స్టార్ట్ అయినట్టు, n ఈక్వల్ టు n/2 అయితే m విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ n/2 - 1, n/2 - 1 ఇది. అండ్ n ఈక్వల్ టు n-1 అయినప్పుడు సెకండ్ n ఈక్వల్ టు n-1 అన్నప్పుడు m విల్ బి స్టార్టింగ్ ఫ్రమ్ 0, m విల్ బి ఫ్రమ్ 0. చూసారా ఇక్కడికి వచ్చేసింది, బట్ స్టిల్ ఇంకా అవ్వలేదు. h of n కమ్ బ్యాక్ ఓవర్ హియర్, దీంతో ప్లగ్ ఇన్ చేసుకోవాలి. వాట్ ఇస్ దట్ సబ్స్టిట్యూషన్, n-1 - m ఇంటూ e raised to - j omega. ఇంకా n ఎక్కడ ఉంది కదా, ఈ n మళ్ళీ ఇదే. వాట్ ఇస్ దట్, బ్రాకెట్ క్లోజ్ చేసి n-1 - m. ఆల్రైట్. సో ఇది సబ్స్టిట్యూషన్. ఓకే, ఐ నీడ్ దిస్ ప్లేస్. ఇది సబ్స్టిట్యూషన్ రైట్. అండ్ ఒక్కసారి లుక్ ఎట్ దిస్ వన్ h of n-1. m ఈజ్ జస్ట్ అన్ ఇండెక్స్, a నుంచి z వరకు m ఈజ్ జస్ట్ అన్ ఇండెక్స్. అది ఏ ఆల్ఫాబెట్ అయితే ఏంటి, కాబట్టి వాడు అంటాడు m కెన్ బి ప్లగ్డ్ ఇన్ విత్ సబ్స్టిట్యూటింగ్ m ఈజ్ ఈక్వల్ టు n. మళ్ళీ ఇందులో ఏం తేడా ఉండదు. ఆల్రైట్. సో నథింగ్ చేంజ్ ఇన్ దిస్ వన్. సో వాట్ ఇట్ ఈస్ నెక్స్ట్ సమ్మేషన్ ఏమొస్తుంది, విత్ m ఈక్వల్ టు n అయితే దిస్ విల్ బి యాజ్ ఇట్ ఈస్, ఫస్ట్ సమ్మేషన్ యాజ్ ఇట్ ఈస్ ఉంటుంది. n ఈక్వల్ టు 0 to n/2 - 1 h of n e raised to - j omega n, నో చేంజ్, ప్లస్ సమ్మేషన్ ఇక్కడ m ఏంటి n ఏంటి ఏదైతే ఏంటి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ నేను 0తో రాసుకుంటాను m ప్లేస్లో n. వై, బికాజ్ ఏదైనా m ఒక ఆల్ఫాబెట్టే, నో మచ్ సిగ్నిఫికెన్స్ ఇన్ దాట్ వన్, విచ్ ఇస్ ఈక్వల్ టు. అండ్ ఇటు నుంచి ఇటు యాడ్ చేసిన ఇటు నుంచి ఇటు, లైక్ ఇందాక సీక్వెన్స్ రాసుకున్నాం కదా, 9 నుంచి 5 వరకు యాడ్ చేస్తే ఏంటి, 5 నుంచి 9 వరకు యాడ్ చేస్తే ఏంటి, రైట్. ఇందాక 4 to 7 యాడ్ చేస్తే ఏంటి. అందుకనే ఇక్కడ నేను జస్ట్ రివర్స్లో ఏదది ఇక్కడ రివర్స్లో రాసేసుకుంటా, 0 to n/2 - 1 రాసుకుంటా. ఇటు నుంచి ఇటు ఎడిషన్ కదా, ఇటు నుంచి యాడ్ చేస్తే ఏంటి, సబ్ట్రాక్షన్ అయితే ప్రాబ్లం అయిపోద్ది కానీ. అండ్ హియర్ హోల్డ్ ఆన్, అండ్ ఇది మనకి ఇక్కడికి వచ్చేస్తుంది. ఆల్రైట్. దిస్ we are discussing about, the discussion is about antisymmetry property, and so this will be equal to this, h of n-1 - n will be negative. అంటే ఇదిగోండి ఈ పాజిటివ్ ఇంకా ఇది కాదు, నేను బయట తీసేస్తున్నాను ఆ నెగటివ్ ఇదిగో h of n into e raised to - j omega n-1 - n. క్లియర్. సో అయితే జాగ్రత్తగా గమనిస్తే గైజ్, సిమెట్రీ జాగ్రత్తగా గమనిస్తే ఒకటి కామన్ తీసేసేయచ్చు, రెండిటి నుంచి 2 ఈక్వేషన్స్ నుంచి ఒకటి కామన్ తీసేసేయచ్చు. ఒకటి తగ్గింది పుష్ప అన్నట్టు, రైట్. ఒకటి కామన్ తీయొచ్చు. ఏంటి అంటే అది సమ్మేషన్ తీసేసేయచ్చు. అండ్ దిస్ వన్ సమ్మేషన్ తీయొచ్చు, అండ్ h of n కూడా కామన్గా తీసేసేయచ్చు. ఆల్రైట్. సమ్మేషన్ ఇక్కడ నుంచి సమ్మేషన్ 2 ఒకటే కదా, ప్రూవ్ అయింది కదా. అండ్ ఇది కూడా పాజిటివ్ h, ఈ 2 కూడా తీసేసేయచ్చు, రైట్. ఇదంతా దేని కథ, h of e raised to j omega గురించి డిరైవ్ చేస్తున్నాం, రైట్. ఏం కామన్ తీయచ్చు, సమ్మేషన్ n ఈక్వల్ టు 0 to, రిమెంబర్ ఇట్స్ n/2 - 1
రెండిట్లోంచి కామన్ తీస్తే అండ్ హెచ్ ఆఫ్ ఎన్ కూడా కామన్ తీస్తే రైట్ ఇక్కడ ఏం మిగిలింది ఇది చెరిపేసుకోండి ఇది ఆల్రైట్ ఈ రైస్ టు ఇక్కడ ఈ రైస్ టు జే ఒమేగా నెగటివ్ ఈ రైస్ టు మైనస్ జే ఒమేగా ఎన్ రైట్ అండ్ నెగటివ్ ఈ రైస్ టు మైనస్ జే ఒమేగా ఏం మిగిలిందయా ఎన్ -1 మైనస్ ఎన్ మిగిలింది రైట్ యా అది ఎందుకంటే ఇట్స్ కామన్ టు ఎవ్రీథింగ్ అన్నట్టు రైట్ సో ఇది అండ్ ఇక్కడే చిన్న మ్యానిపులేషన్ యూ హ్యావ్ టు వాచ్ కేర్ఫుల్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ రిడక్షన్ ఉంది, నేను కొంచెం దూరంగా రాసుకుంటా. ఆల్రైట్, మైనస్ ఆఫ్ ఈ రైస్ టు మైనస్ జే ఒమేగా ఎన్ -1 మైనస్ ఎన్. కన్ఫ్యూజ్ అవ్వద్దు అయ్యా, నేనేం చేయాల, ఇది మళ్ళీ అక్కడ రిపీట్ రాసుకున్నా, కొంచెం ఇక్కడ చిన్న మ్యానిపులేషన్ ఉంది అని చెప్పి అది రాసుకున్నా. ఆల్రైట్, సో విల్ ఇట్ బి ఎ ప్రాబ్లమ్ ఇఫ్ ఐ డూ దిస్ వన్. ఈ రైస్ టు మైనస్ జే ఒమేగా ఇంటూ n -1/2 ఇంటూ ఈ రైస్ టు ప్లస్ జే ఒమేగా ఇంటూ n -1/2తో మల్టిప్లై చేస్తే ఏమైనా తేడా ఉంటుందా? రెండు క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ ఈ రైస్ టు మైనస్ ఎక్స్ ఇంటూ ఈ రైస్ టు ప్లస్ ఎక్స్, 0 ఈ రైస్ టు 0, అది మళ్ళీ 1k చేసుకోవచ్చు కదా. దర్ ఈజంట్ ఎనీ బిగ్ ప్రాబ్లం, అసలు ప్రాబ్లం లేదు, బిగ్ ప్రాబ్లం ఉంది నా బొంద. రైట్, సో ఇలా రాసుకోవచ్చు. అండ్ వన్స్ అగైన్ ఇక్కడ కూడా నేను అదే మల్టిప్లై చేస్తాను. వేర్ ఈ రైస్ టు మైనస్ జే ఒమేగా n -1/2 నెగటివ్ ఇంట్రడ్యూస్ చేశాను కదా. సో ఇక్కడ ఈ రైస్ టు పాజిటివ్ జే ఒమేగా n -1/2తో మల్టిప్లై చేసుకున్నాను. ఈ బ్రాకెట్కి ఇది క్లోజ్ చేస్తున్నాను. రైట్, అండ్ ఈ క్రమంలో ఇదిగోండి ఇవన్నీ మల్టిప్లై అవుతుంది, మల్టిప్లై అండ్ ఇక్కడ కూడా ఒకటి కామన్ తీయచ్చు. రైట్, ఇదిగోండి ఈ టర్మ్ ఇక్కడ నుంచి ఈ టర్మ్ కామన్ తీసేస్తున్నాను. రైట్, సో ఇక్కడ నుంచి నేను ఇది బయటికి లాగేస్తున్నాను, ఈ టర్మ్ని బయటికి లాగేస్తున్నాను. ఆల్రైట్, అంటే అది ఎలాగా, విచ్ ఇస్ ఈక్వల్ టు బయట రాసేస్తున్నాను, మల్టిప్లికేషనే కదా. వాట్ ఈస్ దాట్, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఈ రైస్ టు మైనస్ జే ఒమేగా ఇంటూ n -1/2 నెగటివ్ టర్మ్ని బయట తీసేస్తున్నాను. ఆల్రైట్, ఇంటూ సమ్మేషన్ n = 0 to n/2 -1 h of n. Alright, let it be a big bracket over here. Alright, h of n చిన్న బ్రాకెట్స్ దీనికోసమని. ఆల్రైట్, ఈ టర్మ్లో ఇది బయటకు వచ్చేసింది, ఇది ఎలా రాసుకోవచ్చు, ఈ రైస్ టు పాజిటివ్ జే ఒమేగా రెండిట్ల నుంచి కామన్ తీస్తే లోపల బ్రాకెట్ లోపల జే ఒమేగా, ఇక్కడ నుంచి n/2 -1/2 ఇక్కడ నుంచి. రైట్, ఇక్కడ నుంచి పాజిటివ్ వచ్చింది, సో ఇది నేను యాజ్ ఇట్ ఈజ్ రాసుకున్నాను. పాజిటివ్ జే ఒమేగా వచ్చింది కాబట్టి అక్కడ నెగటివ్ n ఉంది. రైట్, అండ్ ఈ నెగటివ్ యాజ్ ఇట్ ఈస్ కిందకి రాసుకుంటే, అండ్ ఇక్కడ ఇది పోయింది, అది లేదు, ఈ రైస్ టు, అండ్ ఇక్కడ మైనస్ జే ఒమేగా కామన్ తీసుకుంటాను. అప్పుడు n -1 ఇక్కడ నుంచి నెగిటివ్ వచ్చేసింది కాబట్టి యాజ్ ఇట్ ఈస్ వచ్చేస్తుంది -n. ఆల్రైట్, సో ఇక్కడ నెగిటివ్ తీసాను, ఇక్కడ పాజిటివ్ ఉంది, సో వీ నీడ్ టు హ్యావ్ అ నెగిటివ్ ఓవర్ హియర్. ఆల్రైట్, మైనస్ ఆఫ్ n -1/2. ఆల్రైట్, ఈ నెగిటివ్ నేను ఇక్కడ నెగిటివ్ తీసాను కాబట్టి ఈ నెగిటివ్ ఆల్రెడీ బయటికి పోయింది. ఈ పాజిటివ్ నుంచి నెగిటివ్ వచ్చింది కాబట్టి నెగిటివ్ మళ్ళీ మల్టిప్లై చేస్తే మళ్ళీ పాజిటివ్ అయిపోతుంది కదా. సో దాట్స్ ఆల్. ఈ బ్రాకెట్ కోసమని ఇది, అండ్ ఈ బ్రాకెట్ కోసమని ఇది. రైట్, అండ్ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, 1 times n -1 అండ్ హాఫ్ ఆఫ్ n -1. n -1 1 times n -1
మైనస్ హాఫ్ ఆఫ్ n మైనస్ వన్ ఏం మిగులుతుంది n-1/2 మిగులుతుంది అక్కడ రైట్. నేను ఇక్కడ సింప్లిఫై చేసుకుంటాను, మళ్ళీ ఈక్వేషన్ మొత్తం రాయలేను. ఈ నెగిటివ్ అలాగే ఉంటుంది, n-1 మైనస్ హాఫ్ ఆఫ్ n-1, సో హాఫ్ ఆఫ్ n-1 వచ్చేస్తుంది ఇక్కడ రైట్. సో ఈ మైనస్ n సారీ minus n as it is n-1 positive n-1 minus of n-1/2 1 minus half, so half kada. So ఫైనల్గా మిగిలేది n/2 minus 1/2 into n, ఇది మాత్రం మిగులుతుంది రైట్. ఓకే, అక్కడే చేసేసాను, జస్ట్ ఒకసారి స్టిల్గా ఉండి చూసేసుకోండి. సో గైస్, ఈ మ్యానిపులేషన్ అంతా ఎందుకురా అంటే ఇది చూసారు, e⁻j theta మైనస్ e⁻j theta, అది అక్కడ హిడెన్ సైన్ ఉంది యూలర్స్ ఐడెంటిటీ ప్రకారం 2 సార్లు ఇక్కడ వస్తుంది యూలర్స్ ఐడెంటిటీ. ఓకే, ఇక్కడ యూలర్స్ ఐడెంటిటీ మనం అప్లై చేస్తాం. సైన్ థీటా ఏమని రాసుకోవచ్చు, సైన్ థీటా ఏంటి తుచ్ e⁻j theta that will be equal to cos theta plus j sin theta కదా రైట్. అదొకటి. అండ్ సైన్ థీటా అలా రాసుకో, సైన్ థీటా విల్ బి e⁻j theta మైనస్ e⁻j theta by 2j, ఇది ఉంది. సో దిస్ విల్ బి 2j if I'm not wrong right. e⁻j theta minus e⁻ j theta will be can be written as 2 times j sin theta. alright, సో ఇక్కడ theta ఏంటంటే ఇది కదా theta, ఈ మొత్తం theta కింద వస్తుంది, ఈ మొత్తం theta కింద వస్తుంది. alright రైట్. సో 2j ఈ మొత్తం అంతా 2 into j into sin theta కింద రాసుకోవచ్చు రైట్. సో ద నెక్స్ట్ స్టెప్ విల్ బి e⁻ j omega into n-1 ఈ మొత్తం by 2 into big brackets summation n equal to 0 to n by 2 minus 1 difference. all right, ఎందుకే ఇది ఇక్కడ బ్రాకెట్ క్లోజ్ చేశాను, n-1/2 మొత్తం n/2 minus 1 కన్ఫ్యూజ్ అవ్వకుండా రైట్. అండ్ ఇక్కడ ఈ మొత్తం 2 times of j sin theta కాబట్టి 2 h of n j sin theta ఏంటి అక్కడ theta వచ్చేసి n/2 minus n minus 1/2 into omega. alright, so sin ఈ omega మళ్ళీ దీని అంతటికి మల్టిప్లికేషన్ కాదు, ఇట్స్ దిస్ వన్ sin of x ఇలాగా. alright, సో ఈ మొత్తం ఎక్స్ప్రెషన్కి ఈ బ్రాకెట్. అండ్ డూ వీ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్, ఇది క్లోజ్ చేయడానికి దిస్ వన్ బిగ్ బ్రాకెట్ would be understood రైట్. ఇది అండ్ j ఉన్నంత వరకు ఏం చేయడానికి లేదు ఇక్కడ. alright, j ఉన్నంత వరకు ఏం చేయడానికి లేదు. j can be written as something else once again, మళ్ళీ యూలర్స్ ఐడెంటిటీ యూజ్ చేసుకుని j can be e⁻j π/2 అని చెప్పి రాసుకోవచ్చు. మళ్ళీ తెల్లమొహం వేసినట్టున్నారు, ఇట్స్ నథింగ్. ఇది ఎలా రాసుకోవచ్చు, e⁻j π/2 ఇప్పుడే ఇది రెడ్యూస్ చేసుకున్నాం కదా, మళ్ళీ అదే సేమ్ యూలర్స్ ఐడెంటిటీ యూజ్ చేసుకుంటే e⁻j thetaని cos theta π/2 ప్లస్ j sin π/2 అని చెప్పి రాసుకోవచ్చు. cos π/2 ఇట్స్ 0 ప్లస్ j sin π/2 ఇట్స్ 1. సో వన్స్ j మిగిలింది, j వి స్టార్టెడ్ ఫ్రమ్ j అండ్ అగైన్ j, అంటే jని e⁻j π/2 అని చెప్పి రాసుకోవచ్చు. దాట్స్ ద ప్రూఫ్. ఆల్రైట్, అంటే j ప్లేస్లో యూలర్స్ ఐడెంటిటీ కొత్తది వేరే గ్రహాన్ని తీసుకొచ్చినది అయితే ఏం కాదు. j ప్లేస్లో ఇదిగోండి ఇక్కడున్న ఈ j ప్లేస్లో ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ విత్ e⁻j π/2. ఎలా అంటే అది j నుంచి మొదలెట్టి అలా రాసుకుని మళ్ళీ అక్కడ jకే వస్తాం. ఆల్రైట్, దిస్ ద ప్రూఫ్ రైట్. ఇప్పుడు మళ్ళీ నేను పెద్ద ఈక్వేషన్ మొత్తం రాయలేక ఇక్కడ సింప్లిఫై చేస్తున్నాను. ఈ e⁻j బయటికి తీసుకొస్తే, ఆల్రైట్, ఈ మొత్తం ఏదైతే ఉందో అది బయటికి తీసుకొచ్చి మల్టిప్లై చేసి, మల్టిప్లికేషనే కదా ఇదిగో ఇదంతా మల్టిప్లై అవుతుంది. సో ఈ e⁻j π/2 ఏదైతే ఉందో బయటికి రాసుకుంటాను, పాజిటివ్ j రాసుకుంటాను. ఆల్రైట్, కన్ఫ్యూజన్గా ఉందా, పాజిటివ్ j రాసుకొని పాజిటివ్ j π/2
అండ్ ఈ నెగిటివ్ ఇక్కడ నుంచి పాజిటివ్ వచ్చింది. సో వీ హ్యావ్ దిస్ నెగిటివ్ జే ఈ రైస్ టు జే వచ్చేసింది. ఈ రైస్ టు జే ఇది మాత్రం మిగిలింది కదా, నెగిటివ్ ఆఫ్ ఇది మాత్రం మిగిలింది. సో వెన్ పవర్స్ ఆర్ సేమ్ పవర్స్ ఆర్ బేసెస్ ఆర్ సేమ్ పవర్స్ మస్ట్ బి యాడెడ్ ఏదో చిన్నప్పుడు నేర్చుకుంటాం కదా. సో అది సో వాట్ డు వి హ్యావ్ మైనస్ ఆఫ్ ఒమేగా ఇంటూ n - 1/2 సింప్లిఫికేషన్. ఈ జే బై ఈ రైస్ టు జే బయట తీసేసి కామన్ తీసుకుంటే ఈ టర్మ్ తీసుకుంటుంది. అలా సో జే ఒమేగా వదిలేసానా, లేదు నెగటివ్ ఒమేగా అది యాజ్ ఇట్ ఈస్ వచ్చేసింది, π/2 ఇక్కడ నుంచి వచ్చింది, రైట్. సో దిస్ వన్ విల్ టేక్ ద ఫార్మ్ సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 0 to n/2 - 1 2 times of h of n, alright. Sin what is that, n/2 minus n minus 1/2 into omega. So ఈ bracket for this one and ఈ bracket close చేయడానికి ఇది, alright. ఇంకా కథ అయిపోలేదు, there is some transformation again. ఇందాకట్లాగా substitution అన్నట్టు మళ్ళీ ఇందాక m తీసుకున్నాను, now it will be k, ఒక స్మాల్ రిడక్షన్ అండ్ ఒక స్టాండర్డ్ ఈక్వేషన్లోకి రప్పించుకోవడానికి, ఆల్రైట్. సో ఇది ఇందులోనే లైక్ ఒక 3 స్టెప్స్లో ఫైనల్ ఎక్స్ప్రెషన్కి రీచ్ అయిపోతాం. సో వాట్ ఆర్ వీ ట్రయింగ్ ఫర్, ఇట్స్ ఎక్స్ప్రెషన్ ఫర్ హెచ్ ఆఫ్ ఈ రైస్ టు జే ఒమేగాకి కదా డిరైవ్ చేస్తున్నాం. అండ్ ఫేజ్ యాంగిల్ ఈ రైస్ టు జే π/2 మైనస్ ఒమేగా టైమ్స్ n - 1/2 కదా. అండ్ ఇక్కడ చిన్న మ్యానిపులేషన్ ఏంటి, వాట్ ఇస్ దాట్ మ్యానిపులేషన్, లెట్ k be equal to n/2 minus n ఈ సమ్మేషన్లో, రైట్. అండ్ సమ్మేషన్ ఉంది, ఎప్పుడైతే ఇలా సబ్స్టిట్యూషన్కి వెళ్తామో సమ్మేషన్ లిమిట్స్ కూడా మారాలి. సో వాట్ ఇట్ ఈస్ ఇస్ ఇక్కడే వాట్ విల్ బి n దెన్, వాట్ విల్ బి n, ఈ రెండు షఫల్ చేస్తే ప్యాకెట్లో షఫల్ కాదే, ఇక్కడ షఫల్, n విల్ బీ ఈక్వల్ టు n/2 మైనస్ k, రైట్. అండ్ సబ్స్టిట్యూషన్ నేను ఇక్కడ ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఇలాగ సబ్స్టిట్యూషన్కి వెళ్ళినప్పుడు ఇఫ్ సబ్స్టిట్యూషన్ ఇస్ డన్ వీ హ్యావ్ టు చేంజ్ ద లిమిట్స్, రైట్. సో అది ఎక్కడ అంటే మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చేస్తుంది. n ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్కడ చేద్దాం, n ఈక్వల్ టు 0 ఒక లిమిట్, ఇంకొకటి ఏంటి n ఈక్వల్ టు n/2 - 1, ఆల్రైట్. n ఈక్వల్ టు n/2 - 1తో స్టార్ట్ అయితే k ఎక్కడి నుంచి మొదలవుతుంది, అది మళ్ళీ ఇక్కడికే వెళ్ళిపోవాలి. సో n ఈక్వల్ టు 0 అయితే k విల్ బి ఈక్వల్ టు n/2, n ఎక్కడ ఉంది 0, సో k విల్ బి ఈక్వల్ టు n/2. n ఈక్వల్ టు 0తో మొదలైతే k వచ్చేసి n/2తో మొదలవుతుందంట. ఇన్ ద సేమ్ వే మళ్ళీ అక్కడే k will be equal to n/2 minus of n కదా, n is this one. సో ఆ n వాల్యూ ఏదైతే ఉందో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు k వాల్యూ వస్తుంది. మైనస్ ఆఫ్ n/2 మైనస్ ఇంటూ ఇది మైనస్ ఆఫ్ n/2, ఈ మైనస్ ఇంటూ ఇది ప్లస్ 1. సో వాట్ గెట్స్ క్యాన్సిల్డ్, వీ హ్యావ్ n/2 minus n/2, సో k will be equal to 1. k will be equal to 1. Alright, n is equal to ఈ లిమిట్ కి k will be equal to 1, n equal to 0 కి k will be equal to n/2. alright. అండ్ ఇటు నుంచి ఇటు కౌంట్ చేసిన ఇటు నుంచి ఇటు కౌంట్ చేసిన ఒకటే కాబట్టి నేను ఇక్కడ నుంచి ఇక్కడికి రాసేసుకుంటాను సమ్మేషన్. alright, యాక్చువల్గా ఎలా రాసుకోవాలి వదిలే చెప్పేస్తాను. which is equal to ఇది after this substitution. ఓకే, what is that substitution, k ఈక్వల్ టు ఇది అనుకున్నాం తర్వాత. ఇక్కడ n లేదు కాబట్టి we don't need to bother, alright. ఇది మాత్రమే సబ్స్టిట్యూషన్, n ప్లేస్లో k ప్లేస్లో n అది పెట్టుకుంటాం. సమ్మేషన్ n ఈక్వల్ టు 0 అయితే k ఎక్కడ, n ఈక్వల్ టు 0 అయితే k విల్ బి ఈక్వల్ టు n/2. alright, అలాగే n ఈక్వల్ టు అప్పర్ లిమిట్ n/2 - 1 అయితే k విల్ బి ఈక్వల్ టు 1. k విల్ బి ఈక్వల్ టు 1. ఇప్పుడు నేను అంటాను ఇటు నుంచి ఇటు యాడ్ చేసినా ఇటు నుంచి ఇటు యాడ్ చేసినా ఒకటే కదా, ఏరా అయితే అంటాను. కాబట్టి 1 to n/2 రాసుకుంటాం.
all right, no confusion. And this as it is 2 as it is h of r. Now be careful, n place లో n కదా, n place లో ఇది వచ్చేస్తుంది. What is that? N by 2 minus k, all right, bracket close, into this one sin, ఇదిగోండి ఈ మొత్తం n by 2 minus n వచ్చేసి k అయింది, k minus 1 by 2 అలాగే ఉంటుంది, 1 by 2 ఇంటూ ఒమేగా దీని నుంచి, alright. సో ఇక్కడ ఇది కదా, దిస్ ఇస్ ద వాల్యూ, alright. అండ్ దీనికోసమని బిగ్ బ్రాకెట్ అండ్ దిస్ ద బిగ్ బ్రాకెట్, రైట్. హోప్ యూ అండర్స్టూడ్ ద సింప్లిఫికేషన్. తర్వాత ఏ టు జెడ్ ఏదైతే ఉంది కే అది ఒక ఇండెక్సే, సబ్స్టిట్యూటింగ్ ప్లగింగ్ ఇన్ బ్యాక్ k ఈక్వల్ టు n, alright. k ఈక్వల్ టు nతో సబ్స్టిట్యూట్ చేసుకుంటే h ఆఫ్ e రైజ్ టు j ఒమేగా విల్ బి ఈక్వల్ టు e రైజ్ టు j pi by 2 minus omega times n minus 1 whole by 2, close the bracket, into summation into big brackets, all right. Edi k equal to n and n equal to k, I mean k equal to n substitute చేసుకుంటే what do we have? Summation n equal to 1 to n by 2, right, twice of h of n by 2 minus n, k place లో n, alright, into sin k place లో once again n minus 1 by 2 ఒమేగా, ఒమేగా మొత్తం అంతటి కాదు, ఇక్కడ మాత్రమే వర్తిస్తుంది. అండ్ టు క్లోజ్ దిస్ వన్, దిస్ టు క్లోజ్ దాట్ వన్, alright. ఫైనల్ ఎక్స్ప్రెషన్. నౌ ఇదిగోండి ఈ హాఫ్ ఫేజ్ అంటారు, ఈ హాఫ్ ఐ మీన్ ఈ రైస్ టు ఇది ఫేజ్ అండ్ ఇది మాగ్నిట్యూడ్ ఎక్స్ప్రెషన్. అండ్ obtain the magnitude expression అని చెప్పి you will have a problem. Derive the expression for frequency response of a FIR filter with linear phase. ఇదిగో ఇది లీనియర్ ఫేజ్, ఏదో ఒకటి చెక్ చేసుకోండి. లీనియర్ ఫేజ్, antisymmetric, the impulse response being antisymmetric, and impulses n being even, right. Thanks for watching.